సిగరెట్టు మందు తాగొద్దు, పోతారు. Welcome back, explorers. Let's roll on a new adventure. Cue the lights, the camera, and action. This is Harish Explores signing off. ఏ బాబు లే, ఏ టైం అవుతుంది లేరా రే. ఇంకోసారి లంప మీద పడితే మొహం మీద వచ్చిపోస్తా. ఏ బాబు తొందరగా టైం అవుతుంది, ఇంత లేటా? ఈసారి లేట్ చేసాడు, బండి ఎక్కించుకోడు కూడా ఎక్కించుకోడు. ఇది బండ 3 నెలల నుంచి రిపేర్ లేదు. ఈ సీటు చూడేంటి, ఒక్కొక్క కట్ట మొలతాడేంటి, డూము కట్టు ఫస్ట్ రిపేర్ చేపిరా బాబు. ఫస్ట్ బాబా ఈసారి ప్లేస్మెంట్ కొట్టే వస్తా. వచ్చేస్తుందిరా. మరి రూమ్ లో ఏం దిగుతున్నా? రూమ్ లో కన్నా నాకు ఇక్కడ పోసుకుంటేనే స్వేచ్ఛగా ఉండిద్ది. సరే తొందరగా కానించుకొని వస్తానులే. మధురమే ఈ క్షణమే. వెళ్దామా ఇంకా? పెట్టుకున్నా వెనక పెట్టి కూర్చో. సర్లే నేనే మంచిగా నువ్వుగా టిలిలిలి 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 టిలిలిలి. లేదురా, ప్రియాని ఎలా పడియాలని చూస్తున్నా. సరే నేను కామాక్షి సెట్ చేసుకుంటారా? సర్లే సొల్లేందుకు కానీ రేపు ప్లేస్మెంట్ ఉంది కదా, ప్రిపేర్ అవుతా. ఏమైందిరా? సర్లే కామాక్షి ప్లీజ్, ఇదే లాస్ట్ టైం, నిజంగా పక్కా తెచ్చుకుంటానే జాబ్. ప్లీజ్ ప్రియా ఒక ముద్దు పెట్టదు ఒక్కసారి. నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటాను. ఇప్పుడు నేను పెడతా చూడు. హలో, ఎక్కడున్నా? కలవాలి, వస్తున్నా. ఇంటర్వ్యూ ఎలా అయింది? పోయింది సార్. అవునా, ఏం కాదు, నెక్స్ట్ టైం బెటర్గా అవుతుంది. నువ్వేం ఫీల్ అవుతుంది? ఎద్దులా ఉన్నాడు, వీడు ఎందుకు ఫీల్ అవుతాడు? నీది ఎలా అయిందిరా? మన ఇలాంటి చిన్న చిన్న కాదు, పెద్ద పెద్ద కంపెనీకి ప్లాన్ చేస్తాం. కళ్ళు కలిసాయి. సరే పోతాం. సర్లేరా, నాకు పడతారు రష్యన్ అమ్మాయిలు. హాయ్ డార్లింగ్స్. ఏంట్రా నువ్వు? గుడ్.
డాడీ చెప్పు డాడీ. సరే డాడీ ట్రై చేస్తా డాడీ. సర్లే డాడీ, నేను మళ్ళీ చేస్తాను. ఇప్పుడు పనులు మళ్ళీ చేస్తాను బయట ఉన్నప్పుడు. ఏమన్నారు మీ బాబు? మీతో తిరగడం ఆపేస్తే నాకు జాబ్ ఎప్పుడో వచ్చేదని మా డాడీ అన్నాడు. ఏంట్రా ఎప్పుడు మీ బాబు మనల్ని అంటాడు? సర్లే రారా పోదాం. ఏమైందిరా ఇంటర్వ్యూ? నీదేమైందిరా బొండం? సర్లే ఇంక ఏముందిరా మందేసి అన్నారు. సర్లేండి. అబ్బా జాబు బ్రతకాలంటే జాబ్ అయినారా? ఇంట్లో వాళ్ళు దొబ్బుతాను, బయట వాళ్ళు దొబ్బుతాను, ఆఖరికి మా లవర్ కూడా దొబ్బుతాను. తప్పదు కదరా, జాబ్ ఉంది కదా మనకి రెస్పెక్ట్ వస్తుంది సొసైటీ. మన పేరెంట్స్ కూడా జాబ్ వల్లే కదరా రెస్పెక్ట్ వస్తుంది. ఈ సిస్టమ్ అంతేరా, జాబ్ పక్కా చేయాలి. బాబు అలా ఏం కాదు, మన దగ్గర డబ్బులున్నా లేదా ఏదో ఒక ఫీల్డ్లో సక్సెస్ అయినా మన సొసైటీ గుర్తిస్తుంది. బొంగులో పోయింట్రా, 3 సంవత్సరాలు పక్క పెట్టించుకున్నాం. మనం చేయని పని అంటూ లేదు. అమ్మాయిలని తాగుళ్ళని తిరుగుతూనే ఉన్నాం బెట్టింగ్ చేసుకుంటా. ఇప్పుడు కన్నా రియలైజ్ అవుతాం. ఇప్పుడు ఉద్యోగాలు రమ్మండి నా నుంచి వద్ది. నువ్వు చెప్పిన పాయింట్ బాగానే ఉందిరా. నువ్వు మాట చెప్తావు ఇప్పుడు. 10th అయిపోయినాక ఇంటర్ అంటారు, ఇంటర్ అయిపోయినాక బీటెక్ అంటారు, బీటెక్ అన్నాక జాబ్ అంటారు, జాబ్ అన్నాక పెళ్ళి అంటారు, మళ్ళీ తర్వాత పిల్లలు అంటారు. మనకంటూ ఒక ప్యాషన్ ఉన్నదే ఏందిరా? రే, మన గురించి కాదురా ఆలోచించాల్సింది, మన పేరెంట్స్ గురించి కూడా ఒకసారి ఆలోచించరా. మన గురించి చాలా సాక్రిఫైజులు చేశారు. ఎవర్రా పిల్ల కూతుడు? నువ్వా నేనా? రేకి ఎలా ప్రపోజ్ చేసావు గుర్తుందా నీకు? ఒకసారి ఆలోచించు. మా అమ్మ నన్ను పుట్టించింది, కానీ నా గుండెల్లో మన ప్రేమను పుట్టించాను. ఓ ప్రియా, ఇదిగో పువ్వు, ఇదిగో నా లవ్వు. అది ఇంటర్లో రా. నువ్వు బీటెక్లో కూడా కామాక్షి గురించి పిల్ల పిల్లలకి ఏడ్చావు కదరా నువ్వు. ఆగండ్రా మీరు. మనం గొడవ పడుతుంటే మీరు చూడండి ఎట పడుకున్నాడు. ఇదే అండి వీళ్ళ కథ. ఒక్కసేపు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, సమాజాన్ని తిడతారు, పేరెంట్స్ని అపార్థం చేసుకుంటారు, ఎమోషనల్గా ఫీల్ అవుతారు, కానీ అది వాళ్ళకి సెట్ అవుతుంది అన్నమాట. కానీ సంతోషంగా జాబ్కి ప్రయత్నిస్తారు. ఇంకా జాబ్ వస్తే సంతోషంగా జీవిస్తారు, రాకపోయినా జీవితం ఏ మార్గంలో చూపిస్తుందో ఆ మార్గంలో ప్రయాణిస్తారు. కట్.